హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. రీసెంట్గా యూపీఐ లైట్ మరియు యూపీఐ 123 పే ట్రాన్సాక్షన్ లిమిట్స్ని ఆర్బీఐ ఇటీవల పెంచింది. అది చెప్పబోయే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దానివల్ల నేను చెప్పే ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అయితే మన ఇండియాలో యూపీఐ పేమెంట్ మెథడ్స్ అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ పేమెంట్స్ భారీగా పెరిగాయి. పేమెంట్ యాప్స్లో క్షణాల్లోనే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. అయితే యూపీఐ సర్వీసెస్ను ప్రోత్సహించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఎటువంటి యూపీఐ పిన్ అవసరం లేకుండానే పేమెంట్స్ను పూర్తి చేసే యూపీఐ లైట్ వ్యాలెట్ మరియు ఫీచర్ ఫోన్స్ యూజర్స్ కోసం, అంటే కీప్యాడ్ ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజర్స్ కోసం యూపీఐ 123 పే సర్వీసెస్ను కూడా మనకు పరిచయం చేసింది. అయితే ఇప్పుడు ఈ టూ ప్లాట్ఫామ్స్ అంటే యూపీఐ లైట్ మరియు యూపీఐ 123 పే యొక్క ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ని పెంచింది. సింపుల్గా చెప్పాలంటే యూపీఐ 123 పే ద్వారా ఒకేసారి మ్యాక్సిమం 10,000 వరకు మనం అమౌంట్ పంపొచ్చు. ఇంతకుముందు దీని ట్రాన్సాక్షన్ లిమిట్ 5,000 మాత్రమే ఉండేది. అంటే 5,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది యూపీఐ 123 పేలో. అండ్ యూపీఐ లైట్కి వచ్చేసరికి ఈ లిమిట్ని 5,000 వరకు పెంచారు. ఇంతకుముందు ఈ లిమిట్ 2,000 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే 2,000 నుంచి 5,000 రూపాయలకి పెంచారు. ఈ యూపీఐ లైట్ అనేది రియల్ టైంలో బ్యాంక్ కోర్ సిస్టమ్స్పై ఆధారపడకుండా స్మాల్ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేయడం కోసం తీసుకొచ్చారు. అంతేకాకుండా బ్యాంక్ సర్వీస్తో ఎటువంటి అంతరాయం ఉన్నా కూడా దానితో సంబంధం లేకుండా ఈ యూపీఐ లైట్ పేమెంట్స్ మనం జరపవచ్చు. ఇప్పుడు యూపీఐ లైట్ వ్యాలెట్ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ 500 ఉండేది. అంటే ఇంతకుముందు 500 ఉండేది, దాన్ని 1,000 రూపాయలకు పెంచారు. అయితే ఈ యూపీఐ 123 పే మరియు యూపీఐ లైట్ని మెరుగుపరచడం ద్వారా ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ మంది వ్యక్తులకు మరియు ముఖ్యంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ లేని వారి యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని మరింత సులభతరం చేసిందని చెప్పుకోవాలి. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈ లిమిట్స్ పెంచడం ద్వారా మెరుగుపడనుందా లేదా డిజిటల్ రెవల్యూషన్ రానుందా అనేది మీరు ఏమనుకుంటున్నారో మీరు మాకు కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.